ఇది కొత్త వలస కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన రైల్వే స్టేషన్ బిల్డింగ్ అండి. దానిలో భాగంగా ఫ్లైఓవర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇది 12.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే 25 అడుగుల హైట్ ఉంటుంది. పాత కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా చూడండి, మీకు వీడియో ఫుటేజ్ 2 అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ పాతవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరికి మొత్తం డిస్మాంటిల్ చేసేస్తారండి. కొత్త బిల్డింగ్ అలాగే కొత్తగా కడుతున్న కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లాట్ఫామ్స్ తాలూకు వీడియో ఫుటేజ్ మొత్తం చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా మీకు వీడియో అర్థం అవుతుంది. కొత్త వలస రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్, ప్లాట్ఫామ్స్ అలాగే మొత్తం అప్డేషన్స్ కొత్త వలస గురించి, కొత్త వలసలో కొత్తగా జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా వీడియోలో నేను వివరిస్తాను. ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ లో ముందుగా వస్తుంది. కొత్త వలస రైల్వే స్టేషన్ లో ఫ్లైఓవర్ లో భాగంగా లిఫ్ట్ తాలూకు విశేషాలు తెలుసుకుందామండి. 1, 2 ప్లాట్ఫామ్స్ లోని అలాగే 5వ నంబర్ ప్లాట్ఫామ్స్ లో మాత్రమే మీకు లిఫ్ట్ కన్స్ట్రక్షన్ చేశారండి. 3, 4 అనేది ఓన్లీ గూడ్స్ కోసం, ఇక్కడ సరుకులు రవాణా ఎక్కువగా చేసే 3, 4 ప్లాట్ఫామ్స్ లో వస్తాయి. కాబట్టి మీకు 1, 2, 5 ప్లాట్ఫామ్స్ లో మొత్తం లిఫ్ట్స్ అన్ని కూడా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఒక లిఫ్ట్ బాక్సెస్ కరెంట్ మాత్రమే ఒకటి ఉన్నది. మిగిలిన పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఇంకా 8 months మనకి టైం ఉంది కాబట్టి ఓపెనింగ్ కి ఈలోగా కంప్లీట్ అయిపోతుందండి. కొత్త వలస రైల్వే స్టేషన్ కి ఇప్పుడు ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. రీసెంట్ గా మనకి ఎంపీ భరత్ గారు అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ గారు ఇద్దరు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాయగడ ఎక్స్ప్రెస్ ఇక నుంచి రాయగడ ఎక్స్ప్రెస్, కోర్బా విశాఖపట్నం ఎక్స్ప్రెస్ 2 కూడా కొత్త వలసలోని ఇప్పుడు హాల్ట్ కంపల్సరీ చేశారండి. సో దీన్ని కూడా ఇప్పుడు ప్రయాణికులు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ప్రయాణికులు రద్దీని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని రైళ్ల రాకపోకలను పెంచుతున్నారండి కొత్త వలస రైల్వే స్టేషన్ లో. కొత్త వలస రైల్వే స్టేషన్ ని అమృత భారత్ పథకం ప్రకారంగా phase 2 కింద దీనికి ఆమోదం చెప్పారండి. ఎందుకంటే phase 1 లో కొన్ని మేజర్ రైల్వే స్టేషన్స్ ని రీమోడల్ చేస్తున్నారు. అందులో విశాఖపట్నంలో జ్ఞానాపురంలో 6 కొత్త ప్లాట్ఫామ్స్ ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. దాని వీడియో తీసి చిత్రీకరించి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే మీకు పైన ఐ కార్డ్ లో కూడా ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. అలాగే మీకు phase 1 లో ఉన్న మేజర్ రైల్వే స్టేషన్స్ కన్స్ట్రక్షన్ కూడా చెప్తాను. అలాగే phase 2 లో ఇప్పుడు కొత్త వలసని ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త వలస నుంచి కిరండోలు వెళ్లే డబులింగ్ వర్క్స్ కూడా ఈ స్టేషన్ లో చాలా ఫాస్ట్ గా చేస్తున్నారండి. అత్యాధునికంగా ఆధునిక పనులు వేగవంతం చేశారండి దీనికి కిరండోల్ వర్క్ ని. ముఖ్యంగా కొత్త వలస విజయనగరం రద్దీని తగ్గించడం కోసం 4వ లైన్ కూడా ఇప్పుడు అభివృద్ధి పనులు చాలా వేగవంతం చేస్తున్నారు. ఈ 4th లైన్ సమీపంలోనే మీకు జగన్నాథపురంలోని మెగా కోచింగ్ టెర్మినల్ పెడుతున్నారండి. సో ఈ MCT అని చెప్పి ఉంటుంది దీని గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోండి. ముఖ్యంగా కొత్త వలస కిరండోల్ లైన్ డబులింగ్ వర్క్. సో దీనికి మెయిన్ గా మనకి డబులింగ్ వర్క్ ఎందుకు చేస్తున్నారంటే సరుకుల రవాణాకండి. మెయిన్ గా మనకి కిరండోల్ కి సరుకుల రవాణాకి ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే ప్రయాణికులకు కూడా రద్దీని ఉద్దేశంలో పెట్టుకొని
మొత్తం ప్రాజెక్ట్ విలువ 5,547 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇందులోని ఒక భాగం మాత్రమే ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. ఇది ఒక భాగంగా 49 కోట్ల రూపాయలను ఖర్చుతోటి ఇప్పుడు కిరండోల్కి వెళ్లే ఈ ట్రైన్ ప్రయాణంలో కొత్త స్వరంగాలని టెర్మినల్స్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి నెక్స్ట్ ఇయర్ సమయం పడుతుంది. ఎందుకంటే కొత్తగా సొరంగాలను కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా చేయడానికి కిరండోల్కి వెళ్లే దారిలో సరుకుల రవాణా చేయడం కోసం చాలా టైం పడుతుంది. ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ కి కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. దీనికోసం 49 కోట్ల రూపాయలని శాంక్షన్ చేశారు. కొత్త వలస నుంచి కొత్త రైళ్లు నడవడానికి ప్రయాణికుల రద్దీని తగ్గించడం కోసం మెగా కోచింగ్ టెర్మినల్ ని నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని 4 ముఖ్య నగరాలని ఎంచుకున్నారండి. అందులో మొదటిది విశాఖపట్నం, రెండవది అమరావతి, మూడవది గన్నవరం, 4వది అతి ముఖ్యమైనది తిరుపతి. దీనికి కావలసిన స్థలాన్ని, భూమిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సి ఉందండి. దీని నిర్వహణ బాధ్యత అలాగే రైల్వే శాఖ పూర్తిగా మెయింటెనెన్స్ మొత్తం అంతా కూడా రైల్వే శాఖ చేతిలోనే ఉంటది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం స్థలాన్ని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలో స్థలం నిర్ణయించడానికి ప్రతిపాదనలో ముఖ్యంగా విశాఖపట్నం, సబ్బవరం, జగన్నాథపురం దగ్గర ఉన్నాయండి. అలాగే మనకి 2వ టెర్మినల్లో మనకి గన్నవరం, అమరావతి, రాజధాని ముఖ్యంగా ఉన్నాయండి. ఇందులో విజయవాడ, ఈ 4 పేర్లని ప్రస్తావనలో ఉన్నాయి. వచ్చేది వేసవికాలం సెలవులు కాబట్టి తిరుపతికి వెళ్లే రైళ్లు వివరాలు కొద్దిగా ట్రైన్స్ ను పెంచుతున్నారు. అలాగే దీనిలో భాగంగానే మనకి తిరుపతికి వెళ్ళడానికి కొన్ని రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ట్రైన్స్ బయలుదేరే స్టేషన్ అలాగే చేరుకునే స్టేషన్స్ రెండు కూడా ముఖ్యంగా దీని గురించి చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా శ్రీకాకుళం నుంచి తిరుపతికి ఒక ట్రైన్ వేశారు, వీక్లీ ట్రైన్. అది ప్రతి సోమవారం మధ్యాహ్నం 2:45 స్టార్ట్ అవుతుంది శ్రీకాకుళంలోని. సో ఇది వీక్లీ ట్రైన్. అలాగే ప్రతి ట్రైన్ కూడా మీకు ఇక్కడి నుంచి మీకు కొత్త వలస, దువ్వాడ నుంచి ట్రైన్స్ మళ్ళిస్తారు తప్ప విశాఖపట్నం చేరుకో. దీనికి గల కారణం విశాఖపట్నంలో 6 కొత్త ప్లాట్ఫామ్స్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. విశాఖపట్నానికి రద్దీని తగ్గించడం కోసం మీకు శాటిలైట్ రైల్వే స్టేషన్స్ గా కొన్ని 4-5 ప్లాట్ఫామ్స్ చేశారు. శాటిలైట్ రైల్వే స్టేషన్ గురించి కూడా పూర్తి వివరాలు నేను అందజేస్తాను. కొత్త వలస రైల్వే స్టేషన్ లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న మరో 3 ప్లాట్ఫామ్స్ దీని వివరాలన్నీ కూడా తెలియజేస్తారండి. ఇంకా దీని గురించి స్థలాన్ని కేటాయించారు. వర్క్స్ అన్ని కూడా కొద్దిగా స్లోగా జరుగుతున్నాయి, ప్లాట్ఫామ్స్ ఎక్స్టెన్షన్ అనేది. సో దీని గురించి కూడా నేను తొందరలోనే పూర్తి వీడియో మీకు చిత్రీకరించి పెడతాను. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీకు తెలిసిన బంధువులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. కొత్త వలస రైల్వే స్టేషన్ ముఖ్యంగా అమృత భారత్ phase 2 కింద దీనికి ఆమోదం చేశారండి. phase 1 లో కొన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, అలాగే phase 2 లో కొన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా నేను సింహాచలం రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరించిన మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. సింహాచలం రైల్వే స్టేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దాని గురించి నేను పూర్తి వీడియో తీసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలాగే మీకు ఐకార్డ్ లో కూడా ఇస్తాను.
ఆ వీడియో సింహాచలం రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ మొత్తం మీరు చూడండి. అలాగే విశాఖపట్నంలో మీకు కన్స్ట్రక్షన్ అవుతున్న 6 కొత్త ప్లాట్ఫామ్స్, దాని గురించి కూడా పూర్తిగా మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎక్కువగా ఉన్న ప్లాట్ఫామ్స్లోని ఇప్పటి వరకు కూడా విజయవాడ ఉందండి. సో విజయవాడని అధిగమించి ఇప్పుడు విశాఖపట్నంలో అతి ఎక్కువగా ఉన్న ప్లాట్ఫామ్స్, అలాగే కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విశాఖపట్నానికి ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేకి ఎక్కువగా కూడా భూమిని ఎక్కువగా కూడా ఆంధ్రప్రదేశ్ కూటమి గవర్నమెంట్ ఇచ్చింది కూడా విశాఖపట్నం నుంచేనండి. సో విశాఖపట్నం, గన్నవరం, తిరుపతి, సో ఇది మేజర్ గా మనకి ఎక్కువగా ఈ స్థలాల్ని కేటాయించారు. కానీ రైల్వే శాఖ మాత్రమే దీని నిర్వహణ బాధ్యత, అలాగే మెయింటెనెన్స్ కూడా పూర్తి బాధ్యతలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయండి. స్థలాన్ని మాత్రమే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేటాయించాల్సి ఉంటుంది.